ఏజెన్సీలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. నిన్నటి ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందగా ఇవాళ మరో 7 మావోలు హతమయ్యారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏదైతే అల్లూరు జిల్లా మారేడుమిల్లి అభయారణ్యంలో 24 గంటలు తిరగకుండా రెండో ఎన్కౌంటర్, భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇప్పుడు మనం మారేడుమిల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిఎం వలస అనే కుగ్రామంలో ఉన్నాం. ఇది గిరిజన కుగ్రామం. ఇది అభయారణ్యంలో ఉంది. అభయారణ్యంలో చూసినట్లయితే ఇక్కడే ఇది ఫారెస్ట్ ప్రాంతంలోనే ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పుడే ఇక్కడ నుంచి మొత్తం మృతదేహాలను కూడా ఒక వ్యాన్లో రంపచోడవరం ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం అడవి అంతా చూస్తున్నాం. చాలా దట్టమైన అటవీ ప్రాంతం. దండకారణ్యంలో ఈ రోజు ఉదయం అక్కడ 7 మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయినట్టుగా అక్కడ పోలీసులు ప్రకటించిన పరిస్థితి. అయితే వీరిలో చాలా ఎక్కువ మంది చూసినట్లయితే ఇద్దరిని ఇక్కడ ఈ 7లో ఇద్దరిని గుర్తించారు. అది టెక్ శంకర్ అలాగే చేత అని ఇద్దరిని గుర్తించినట్టు చెప్పారు. మరొక 5 ఎవరనేది పోలీసులు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ జిఎం వలస గ్రామంలో ఇక్కడ అక్కడక్కడ చిన్న గిరిజన గృహాలు ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే భద్రతా దళాలు గాలింపు చర్యల్లో ఇక్కడ ఎదురు పట్టడంతో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎదురు కాల్పులు జరిగినప్పుడు 7 మావోయిస్టులు చనిపోయినట్టు ఇక్కడ అడిషనల్ డీజీ ఎవరైతే మన నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ప్రకటించిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ మృతదేహాల్ని ఇక్కడి నుంచి వ్యాన్లో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న ఉదయం జరిగిన హిడ్మా సతీమణి రాజీతో పాటు మరొక 4 నిన్న ఎన్కౌంటర్లో మృతి చెందిన పరిస్థితి. వీరందరికీ కూడా ఇప్పుడు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంది. నిన్న నుంచి కూడా మార్చిలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ సంబంధించిన మావోయిస్టుల మృతదేహాలు ఉన్నాయి. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంకా చేరుకోవాల్సి ఉంది. చేరుకున్న తర్వాత కానీ ఈ పోస్ట్ మార్టం జరిగే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం గట్టి బందోబస్తు మధ్య, భద్రతా దళాల మధ్య రంపచోడవరంలో ఇక్కడ పోస్ట్ మార్టం దగ్గర మార్చిలో ఈ మృతదేహాలు ఉంచారు. ఇక్కడి నుంచి ఇప్పుడే మనం రెండోసారి భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ లోపలే భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడికి లోపల కొన్ని కిలోమీటర్ల లోపల జరిగిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచే మృతదేహాన్ని తీసుకొచ్చి వ్యాన్లో ఇప్పుడు తరలించిన పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు మళ్ళీ ఈ మృతదేహాలు గుర్తించిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఈ లోపలికి వెళ్ళినట్లయితే లోపల నుంచి ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ లోపల నుంచే మృతదేహాల్ని తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి బయలుదేరి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడు వ్యాన్లో ఇప్పుడు మనం తరలిస్తున్న ఈ పరిస్థితి చూస్తాం. అయితే ఇక్కడ మనం మొత్తం చూసినట్లయితే ఇది ప్రధానమైన మారేడుమిల్లి రోడ్డుకి దాదాపు 7 కిలోమీటర్లు లోపలికి ఈ గ్రామం ఉంది. అయితే జిఎం వలసలో ఈ ఉదయం జరిగిన ఈ ఎన్కౌంటర్లో 7లో ఇంకో 5ని గుర్తించాల్సి ఉంది. అయితే నిన్న ఉదయం జరిగిన ఏదైతే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులైన కేంద్ర కమిటీ మెంబర్ అయిన హిడ్మాతో పాటు సతీమణి చేత అలాగే ఇప్పుడు జరిగిన ఈ రెండో ఎన్కౌంటర్లో కూడా, ఈ భారీ ఎన్కౌంటర్లో కూడా మళ్ళీ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని చెప్పేసి భావిస్తున్నారు. ఇందులో దేవ్జీ అంటే మరొక మావోయిస్టు సెక్రటరీగా ఉన్న దేవ్జీ కూడా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. అయితే ఇంకా రూఢీ కావాల్సి ఉంది, పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అయితే దేవ్జీకి సంబంధించిన సెక్యూరిటీ టీం అయితే నిన్న దొరికిన 50 మందిలో ఉన్నట్టుగా కూడా నిన్న ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ప్రకటించిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక్కసారిగా ఏదైతే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరుగుతున్న ఏదైతే జల్లిడి పడుతున్న మావోయిస్టుల కోసం జల్లిడి పడుతున్న భద్రతా దళాలు ఈ నేపథ్యంలో ఈ మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం సురక్షితంగా సేఫ్గా ఉంటుందని చెప్పి ఏఓబి ఈ మారేడుమిల్లి అభయారణ్యానికి వీరందరూ వచ్చారని చెప్పేసి పక్కా సమాచారంతో ఇక్కడ రాష్ట్ర పోలీసులు అలాగే కేంద్ర భద్రతా బలగాలు కూడా ఒక సమైక్యంగా ఈ కూమింగ్ నిర్వహిస్తున్నట్టు, కగారు ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో మైదాన ప్రాంతానికి వెళ్ళిన నిన్న ఏదైతే కృష్ణా జిల్లా పెలమనూరు అలాగే విజయవాడ అక్కడ ఏలూరు కాకినాడ ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలిపి మొత్తం 50 మంది పైగా మావోయిస్టుల్ని
అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వీరందరినీ కూడా ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే మరి కొంతమంది నిన్న ఎన్కౌంటర్ లో తప్పించుకుని వెళ్ళి పారిపోయినట్టుగా నిన్న ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇంకా కూంబింగ్ జరుగుతుందని చెప్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత అల్లూరు జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ ఏదైతే తుపాకులు మోగడంతో వరుసగా 2 భారీ ఎన్కౌంటర్లు జరగడంతో ఇక్కడ ఈ ప్రాంత వాసులందరూ కూడా కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అలాగే పర్యాటక ప్రాంతంగా ఉన్న ఈ మారేడుమిల్లి ప్రాంతానికి అంతా కూడా ఒక్కసారిగా ప్రశాంతత ఏర్పడి ఎవరు కూడా ఈ ప్రాంతానికి రాకుండా ఉండిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇంకా కూమింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనేది ఒక ఆసక్తి అయితే, ఒక ఆందోళన అయితే నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఇక్కడ పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని కూడా, ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరైతే మావోలు చనిపోయారో, పోలీసు ఎదురుకాల్పుల్లో చనిపోయారో వీరికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పగిస్తామని చెప్పారు. ఇంకా కొంతమంది బంధువులు ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఎన్కౌంటర్లో చనిపోయిన 7 సంబంధించిన బంధువులు రావాల్సి ఉంది. నిన్న చనిపోయిన వారికి సంబంధించి ఎడ్మా సోదరుడు ఇప్పుడు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నట్టుగా ఉన్న పరిస్థితి. ఇది తాజాగా మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతి చెందిన 13 మందికి సంబంధించిన సమాచారం. మరికొంత సమాచారం ఇంకా వీరి వివరాలు రావాల్సి ఉంది. దీని మీద పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈరోజు మనం జిఎం హాల్స్ లో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి కెమెరా రిపోర్టర్ ఉదయ్తో శ్రీరామూర్తి, ప్రైమ్ 9 న్యూస్, జిఎం హాల్స్ ప్రాంతం నుంచి. ఇవి లంచ్ టైమ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.